వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను కొరియన్ స్కిన్ సీక్రెట్ అన్నమాట. సో కొరియన్స్ వాళ్ళ స్కిన్ వచ్చేసి చాలా గ్లాసీగా, చాలా బ్యూటిఫుల్ గా, చాలా షైనీగా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి స్కిన్ మనకి కూడా రావాలి అంటే ఈ రోజు వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే. సో వాళ్ళ స్కిన్ లాగా మన స్కిన్ కూడా చక్కగా షైనింగ్ గా, బ్యూటిఫుల్ గా, గ్లాసీ లుక్ తో కనిపించాలి అంటే వాళ్ళ సీక్రెట్ ని మనం కూడా ఫాలో అయిపోదాం. సో కొరియన్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ హెయిర్ వచ్చేసి చాలా అంటే చాలా లాంగ్ గా ఉంటుంది. సో వాళ్ళు కొన్ని మంచి టిప్స్ ఫాలో అవటం వల్ల అలాంటి స్కిన్ టోన్ అండ్ అలాంటి హెయిర్ అనేది వస్తుంది అనమాట. సో మరి మనం కూడా ట్రై చేసి చూద్దాం అలాంటి స్కిన్ రావడానికి. సో ట్రై చేయడంలో తప్పులేదు కదా. సో వాళ్ళైతే ఎక్కువ ఈ రోజు వీడియోలో నేను చెప్పబోయే సీక్రెట్ ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ సీక్రెట్ రివీల్ చేసేద్దాం ఇప్పుడు. సో దాంట్లోకి యూజ్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి. సో ఆ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి, ఆ ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటాం అండ్ అప్లికేషన్ కూడా చాలా సింపుల్ అనమాట. ప్రతిరోజు ఈ టిప్ ని మనం ఫాలో అవుతూ ఉంటే విత్ ఇన్ డేస్ లో మీ స్కిన్ టోన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే స్కిన్ లో ఉన్న ట్యాన్ రిమూవ్ అయిపోతుంది అండ్ స్కిన్ షైనింగ్ గా చేంజ్ అవుతుంది, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేంజ్ అవుతుంది అండ్ మనం హైలైట్ చేసినప్పుడు మన స్కిన్ గ్లోయింగ్ గా కనిపిస్తుంది. మన స్కిన్ లో సమ్ ప్లేసెస్ లో హైలైట్ చేయడం వల్ల మన స్కిన్ షైనింగ్ గా, గ్లాసీగా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి మేకప్ లేకుండానే మన స్కిన్ బ్యూటిఫుల్ గా అండ్ షైనీగా కనిపించాలి అంటే సో ఈ సీక్రెట్ ని మనం కూడా ఫాలో అయిపోదాం. ఇంకా దీనివల్ల వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ కూడా తగ్గిపోతాయండి. మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్ లో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేస్తాయి కదా. సో ఆ చేంజెస్ రాకుండా ఉండడానికి, మనం యంగ్ లుక్ తో కనిపించడానికి ఈ సీక్రెట్ అనేది ఫాలో అయిపోవాలి. వ్రింకిల్స్, ఫైన్ లైన్స్, ముడతలు ఉంటాయి కదా, ఆ ముడతలు తగ్గిపోతాయి, స్కిన్ టైటన్ అప్ అవుతుంది అండ్ ఆల్సో లార్జ్ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ టిప్ అద్భుతంగా పనిచేస్తుంది. సో డెఫినెట్లీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ టిప్ వచ్చేసి మనకి అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. నార్మల్, కాంబినేషన్, డ్రై అండ్ ఆయిలీ స్కిన్. సో ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి ఈ రోజు చెప్పబోయే టిప్ అండి. ఇది మెన్ ఫాలో అవ్వచ్చు, ఉమెన్ ఫాలో అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ టిప్ ని మనం చక్కగా ఫాలో అయిపోవచ్చు. చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ స్కిన్ ని బ్యూటిఫుల్ టెక్స్చర్ లోకి చేంజ్ చేసుకోండి. సో నేను చాలా రోజుల నుంచి నేను ఈ టిప్ ని ఫాలో అవుతున్నాను అండ్ ఆల్సో ఇప్పుడు నా ఫేస్ కి నేను ఏమి అప్లై చేయలేదు. చూడండి, స్కిన్ చాలా స్మూత్ గా, చాలా గ్లోయిగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో కెమెరా క్యాప్చర్ అవుతుందో లేదో అర్థం కాదు, కానీ నిజంగా నా స్కిన్ ని టచ్ చేస్తే నాకే చాలా సాఫ్ట్ గా, స్మూత్ గా అనిపిస్తూ ఉంది అండ్ చాలా షైనీగా కూడా అనిపిస్తుంది నాకైతే. సో కొన్ని రోజుల నుంచి నేను ఈ టిప్ ని ఫాలో అవుతున్నాను. సీక్రెట్ వచ్చేసి ఈ రోజు రివీల్ చేసేబోతున్నాను. సో మిస్ కాకుండా వీడియోని ఎండింగ్ వరకు చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగానే మీరు నా ఛానల్ ని చూస్తున్నట్లయితే మరి లేట్ చేయకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అంటే మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి వీడియోని, చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా సింపుల్ టిప్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవుతారు. ఎవరికైనా ఉంటుంది కదా, స్కిన్ చాలా బ్యూటిఫుల్ గా ఉండాలి, ఎలాంటి మార్క్స్ లేకుండా, అలాగే ఏజ్ పెరుగుతున్నప్పుడు యాంటీ ఏజింగ్ మన స్కిన్ లో కనిపించకుండా, అలాగే లార్జ్ ఓపెన్ పోర్స్ తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వండర్ఫుల్ గా పనిచేస్తుంది. సో మీరు ఫాలో అయ్యి మీ స్కిన్ సీక్రెట్ ని మరొకరితో షేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మరి లేట్ చేయకుండా టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్. సో ఈ ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా. ఒక చిన్న కప్ రైస్ తీసుకోండి, అందులో వాటర్ వేసి నైట్ అంతా కూడా నానబెట్టండి. ఇది ఫర్మెంటెడ్ అనమాట. సో నైట్ అంతా కూడా నానబెట్టి ఉంచాలి. 24 అవర్స్ కానీ మనం వాటర్లో ఈ రైస్ని సోక్ చేసినట్లయితే దాంట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ మొత్తం ఆ వాటర్కి వస్తాయన్నమాట. కంపల్సరీగా 24 అవర్స్ అయిన తర్వాతే మనకి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో మీరేం చేస్తారంటే నైట్ టైం ఇలా చేయండి. నైట్ టైం రైస్లో వాటర్ వేసి సోక్ చేసేసేయండి. సో చూడండి, 24 అవర్స్ తర్వాత వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, అలాగే రైస్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇలా ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకోండి, అందులో ఈ రైస్ని మొత్తం కూడా వేసేసేయండి. దాంతోపాటు ఈ వాటర్ని, ఇందులో ఉన్న వాటర్ని కొన్ని అందులో యాడ్ చేసి
చక్కగా గ్రైండ్ చేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇందులో ఉన్న ఈ వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసేయద్దు. సో ఈ వాటర్లో కూడా మనకి చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయండి. సో ఈ వాటర్ని మనం డైరెక్ట్గా టోనర్గా అప్లై చేసినా కూడా మన స్కిన్కి చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది. సో అంత బాగా పనిచేస్తుంది అనమాట ఈ రైస్ వాటర్ అనేది. సో నేనైతే గ్రైండ్ చేసేసాను చూడండి. సో మనకి మిల్క్ టెక్స్చర్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ఫిల్టర్ హెల్ప్ తీసుకొని ఫిల్టర్ చేయాలి. సో మీరు ఇలాంటిది ఏదైనా ఫిల్టర్ హెల్ప్ తీసుకునైనా ఫిల్టర్ చేయొచ్చు, లేదంటే ఒక క్లాత్ తీసుకొని అందులో ఇది వేసి కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు అనమాట. సో మనకి చాలా సాఫ్ట్ వాటర్ అనేది వస్తుంది అనమాట. సేమ్ ఇది చూడడానికి మిల్క్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అంతే లుక్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో స్టవ్ మీద ఒక బౌల్ ఉంచి అందులో ఈ వాటర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ ఏంటంటే మీరు కలుపుతూనే ఉండాలండి. కొంచెం సేపు కానీ మీరు కలపకుండా ఉంటే మనకి అవి ఎక్కువ లంప్స్గా అయిపోతాయి అండ్ ఆల్సో అడుగంటేస్తుంది అనమాట చాలా ఈజీగా. కాబట్టి దీన్ని మీరు ఫినిష్ అయ్యేంత వరకు కూడా కలుపుతానే ఉండాలి. సో ఇది మనకి ఒక థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో అప్పటి వరకు కూడా మీరు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి చక్కగా ఒక థిక్ క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫేస్ క్రీమ్స్ అయితే ఎలా ఉంటాయో సేమ్ అదే సాఫ్ట్ క్రీమ్గా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్రీమ్ని మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ బాటిల్లో టైట్ క్యాప్ ఉన్న కంటైనర్లో పెట్టి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 5 to 6 days పాటు ఇది చక్కగా మనకి ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో బయట అయితే ఉంచకండి, మనకి ఎక్కువ స్టోర్ చేసుకోలేము బయట అయితే. కంపల్సరీగా ఫ్రిడ్జ్లోనే ఉంచాలన్నమాట. సో ఈ క్రీమ్ని మనం డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు అండ్ ఆల్సో ఫేస్ ప్యాక్స్ లాగా ప్రిపేర్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. అమేజింగ్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మన స్కిన్కి. ఇది చక్కగా గ్లాస్ స్కిన్ అనేది వచ్చేస్తుంది అండ్ ఆల్సో స్కిన్ మీద ఉన్న బ్లెమిషెస్ అనేది తగ్గిపోతాయి, పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ తగ్గిపోతాయి. అలాగే ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుందండి. ఇది ఎవరైనా యూస్ చేయొచ్చు, మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా సరే యూస్ చేయొచ్చు. ఒక బౌల్ తీసుకోండి, అందులో 1 స్పూన్ ఈ రైస్ క్రీమ్ని యాడ్ చేయండి. ఆ తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్ని తీసుకోండి. సో న్యాచురల్ ప్లాంట్ అలోవెరా జెల్ అయితే వద్దు, మార్కెట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అలోవెరా జెల్, దాన్ని తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను VLCC వాళ్ళది అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. చాలా బాగుందండి ఇది. మన స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి వండర్ఫుల్గా పనిచేస్తుంది. VLCC బ్రాండ్ అంటేనే చాలా మంచి బ్రాండ్ మనకి. సో చాలా బాగుందన్నమాట స్కిన్కి. ప్రెజెంట్ అయితే నేను ఇదే యూస్ చేస్తున్నాను. సో మీకు ఈ అలోవెరా జెల్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్ వాటర్. 1 స్పూన్ రోజ్ వాటర్ని యాడ్ చేయండి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్. 1 స్పూన్ మిల్క్ యాడ్ చేయండి. సో ఇది ఆప్షనల్ అండి, మీ స్కిన్కి కానీ మిల్క్ సూట్ కాకపోతే మిల్క్ని యాడ్ చేయకండి. సో ముందు యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వరకు అయితే సరిపోతుంది. సో ఎవరికైతే మిల్క్ అనేది సూట్ అవుతుందో సూట్ అయితే మాత్రం డెఫినెట్గా మిల్క్ యాడ్ చేయండి. ఎందుకంటే మిల్క్ మన స్కిన్ టోన్ని చేంజ్ చేస్తుంది, చాలా ఫెయిర్గా చేంజ్ చేస్తుంది అనమాట. మిల్క్ అనేది స్కిన్లో ఉన్న డర్ట్ని రిమూవ్ చేసేస్తూ స్కిన్ని స్మూత్ అండ్ సాఫ్ట్గా చేయడానికి మిల్క్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఒక క్రీమ్ ఎలా అయితే ఉంటుందో మనకి నార్మల్లీ ప్రొడక్ట్ క్రీమ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే ఫామ్లో వచ్చేలాగా చక్కగా మీరు మిక్స్ చేసుకోవాలి. అండ్ మధ్యలో అవసరమైతే రోజ్ వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇందులో యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్ కలర్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే స్కిన్లో ఉన్న ఇష్యూస్ని లైక్ డ్రైనెస్ని, అలాగే ఆయిలీనెస్ని, ఇంకా మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ని, బ్లెమిషెస్ని కంట్రోల్ చేసేసి స్కిన్ని చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా చేసి స్కిన్ని చక్కగా ఈవెన్ స్కిన్ టోన్ లాగా చేంజ్ చేస్తుంది అనమాట. మంచి గ్లాస్ లుక్ అనేది వస్తుంది, చాలా మంచి గ్లాస్ లుక్ అనేది వస్తుంది. స్కిన్ మీరు ఏమీ అప్లై చక్కగా గ్లాసీ స్కిన్ అండ్ షైనింగ్గా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఈ క్రీమ్ని రెగ్యులర్గా యూస్ చేస్తున్నట్లయితే
డెఫినెట్గా మీకు 7 days కల్లా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. మీ ఫేస్లో చేంజెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత స్కిన్కి ఏమి అప్లై చేయకుండా ఉన్నప్పుడే మీ ఫేస్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్కిన్ చాలా షైనింగ్గా కనిపిస్తుంది. క్రిస్టల్ క్లియర్ స్కిన్ అనేది ఉంటుంది చూడండి, అలా కనిపిస్తుంది అనమాట. షైనింగ్గా విత్ షైనింగ్తో చేంజ్ అయిపోతుంది స్కిన్. ఇంకా చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ లుక్లోకి కనిపిస్తుంది. ఫేస్ కానీ బాగా డార్క్గా ఉండి ట్యాన్తో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మీరు ఈ స్టెప్ ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అనమాట. ఒక టమాటోని తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేయండి. హాఫ్ టమాటోని తీసుకొని దానిపైన షుగర్ స్ప్రింకిల్ చేయండి. స్వీజ్ చేస్తూ మనం అప్లై చేయాలన్నమాట ఫేస్కి. ఇది మంచి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. అలాగే ట్యాన్ రిమూవ్ చేయడానికి వండర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఫేస్ మీద చాలామందికి ట్యాన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ మీద ట్యాన్ లేకుండా చూసుకోవాలండి. కాబట్టి చక్కగా ఇది మీ ఫేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేసేస్తుంది షుగర్ వచ్చేసి. అండ్ ఆల్సో ఈ టమాటోలో ఉన్న క్వాలిటీస్ ఏం చేస్తాయంటే మన ఫేస్ మీద డార్క్నెస్ని కంట్రోల్ చేసేస్తుంది. ఎక్కడైతే మీకు ట్యాన్ ఉందో ట్యాన్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది. అలాగే మీ స్కిన్కి కనిపించని డస్ట్ అండ్ ఇంప్యూరిటీ స్కిన్ లోపల ఉండిపోతే దాని లోపల వరకు వెళ్ళి కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట ఆ ఇంప్యూరిటీస్ని. స్కిన్ చాలా క్లియర్గా చాలా బాగా చేంజ్ అవుతుంది. సో 2 daysకి ఒకసారి మీరు ఈ స్టెప్ని ఫాలో అవ్వండి. సో డైలీ అయితే కాదు, 2 daysకి ఒకసారి మీరు ఇలాగ టమాటోతో స్క్రబ్ చేయాలన్నమాట. సో టమాటో అండ్ షుగర్తో స్క్రబ్ చేస్తున్నా సరే ఇక్కడ నా బొట్టు అయితే పోవట్లేదు. నేనేం చేశానంటే నార్మల్లీ నేను ఐ లైనర్ యూస్ చేసి ఇలాగ బొట్టు పెట్టేస్తాను అనమాట. సో చాలా మంచి వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ అది. సో నేను స్క్రబ్ చేస్తున్నా కూడా అది రిమూవ్ అవ్వట్లేదు నా ఫేస్ నుంచి. ఓకే, ఇలాగ 2 minutes స్క్రబ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. ఇక్కడ మీరు నా ఫేస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత క్లియర్గా అయిపోయిందో టమాటో స్క్రబ్ చేసిన తర్వాత. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా రైస్ క్రీమ్, దాన్ని అప్లై చేయండి. సో ప్రతిరోజు నైట్ టైం మీరు ఇలా ఫాలో అవుతున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఫేస్ మొత్తం కూడా చక్కగా అప్లై చేసేసి మసాజ్ చేయండి అప్వర్డ్ డైరెక్షన్లో. ఇంకా ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ని టైటన్ అప్ చేస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ మన స్కిన్లో చేంజెస్ అనేవి వచ్చేస్తాయి కదా. సో చక్కగా వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ అనేవి కంట్రోల్ చేసేసి ఫేస్ని టైటన్ అప్ చేస్తుంది. ఇంకా ఫేస్ని గ్లోయిగా చేంజ్ చేస్తుంది అనమాట. సో ఈ ఫేస్ క్రీమ్ అప్లై చేస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఫేస్ షైనింగ్గా అనిపిస్తుంది. ఓకే, 10 minutes అంతే ఉంచేసేయండి. 10 minutes తర్వాత నార్మల్గా వాటర్తో వాష్ చేసేసేయండి. నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయండి. సో ఇక్కడైతే నేను వాష్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి ఇన్స్టాంట్ రిజల్ట్. ఫేస్ చాలా గ్లోయిగా, చాలా షైనింగ్గా, గ్లాసీ లుక్తో కనిపిస్తుంది అనమాట. సో ఇదే కొరియన్స్ వాళ్ళ సీక్రెట్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది. మీరు ప్రతిరోజు ఫాలో అయిపోండి. మీరు మిక్స్ చేసుకున్న ఈ క్రీమ్ ఏంటంటే 5 days మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఎలా ఉంది సీక్రెట్. చాలా అంటే చాలా సింపుల్ గా ఉంది కదా. సో ఇందులో యాడ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్. కాకపోతే చిన్న ప్రాసెస్ ఉంది, పెద్ద కష్టం కూడా కాదు ఇది. ఆ చిన్న ప్రాసెస్ చేసేసి చక్కగా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం డైలీ కూడా ఫాలో అవ్వచ్చు. చాలా అంటే చాలా అమేజింగ్ రిజల్ట్ వస్తుంది. మీ వేరే క్రీమ్స్ తో కూడా పని లేదనమాట. ఈ క్రీమ్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అయినట్లయితే ఈ స్కిన్ లో చేంజెస్ విత్ ఇన్ డేస్ లోనే మీరు అబ్జర్వ్ చేసేస్తారు. చాలా హ్యాపీగా అయిపోతారు. మీ స్కిన్ సీక్రెట్ మీ ఫ్రెండ్స్ తో కూడా మీరు షేర్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ తో మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇంకా లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు కామెంట్ లో షేర్ చేయండి. సో వెరీ సూన్ కొరియన్ వాళ్ళ హెయిర్ సీక్రెట్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్, టేక్ కేర్, బై బై.